సార్ 2 రోజుల నుంచి కరెంట్ ఇలానే వస్తూ పోతూ ఉంది సార్. ఉండమ్మా, చూస్తున్నానుగా ఉండు. ఇక్కడంతా బానే ఉందమ్మా, అక్కడ ఇంకో పోల్ ఉందిగా, అక్కడ చూద్దాం. సరే సార్. ఈ వైర్ కాలిపోయిందే. హలో మేడం, చెప్పండి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామండి. మీ ఆరోగ్యం అంతా బానే ఉందా? బానే ఉందండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను మా తమ్ముడు ఉంటాం. మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, బానే ఉందంతా. సరే గానీ మీ ఇంటి పక్కన డ్రైనేజ్ ఉండటం వలన దోమలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? దోమలు అయితే చాలా ఉన్నాయండి. మెస్ డోర్ లేకపోతే అసలు బయట కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అండి. సరే అయితే మేము ఫ్రీగా దోమ తయారులు ఇస్తాం, తీసుకుంటారా? సరేనండి, తీసుకుంటాము. మా తమ్ముడు కూడా ఉన్నాడు, మా తమ్ముడు కూడా ఇస్తారా? మళ్ళీ 2 ప్రూఫ్లు కావాలి. ఇస్తానండి, ఇదిగోండి, ఇది నా ప్రూఫ్. మా తమ్ముడిది నేను మీ నంబర్ చెప్తే దానికి వాట్సాప్ లో పంపిస్తానండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు కదా, ఒకసారి మీ ఐడి కార్డ్ చూపిస్తారా? అయినా అవన్నీ మీకు ఎందుకు చూపించాలి? మేము మా పని మేము చేసుకుంటున్నాం. మర్యాదగా చూపి. ఇంటికాడ మర్చిపోయాను సార్. ఫోన్ లో ఉండిద్దిగా, అది చూపి. ఫోన్లో ఫోటో తీసుకోలేదు సార్. ఇదిగోండి సార్. అదేంటి సార్, అతను అలా పరిగెత్తాడు? ఏమ్మా, ఫ్రీగా వస్తుంది అనేసరికి ఏం చూసుకోరా మీ ఆడోళ్ళు? అది సార్, ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఐడి ప్రూఫ్లు ఇస్తే వాళ్ళు మీ ఐడి ప్రూఫ్లతో పెద్ద పెద్ద స్కాములు చేస్తారు. అవునా సార్? దయచేసి మీ ఐడి ప్రూఫ్ ఇవ్వమని తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి అడిగితే అస్సలు ఇవ్వకండి. మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.